నమస్తే మామ. ఇప్పుడే నేను సత్లుజ్ అని చెప్పేసి ఒక పంజాబీ అండ్ హిందీ సినిమా చూసిన అనమాట. సినిమా చాలా బాగుంటుంది, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఈ సినిమా ముందుగా పంజాబ్ 95 అనే ఒక సినిమా పేరుతోటి రిలీజ్ అవ్వాల్సింది, కానీ ఈ సినిమాని దాదాపు 3 years గవర్నమెంట్ బ్యాన్ చేసింది. సిబిఎఫ్సి అంటే సెన్సార్షిప్లో కూడా చాలా కట్స్ అడిగింది అనమాట. ఎందుకో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. ఈ యొక్క సినిమాలో పంజాబ్ స్టేట్స్కి సంబంధించిన వన్ ఆఫ్ ది డార్కెస్ట్ చాప్టర్ ఉంటుంది. చాలా బ్రూటల్గా హానెస్ట్గా జరిగినట్లు చూపిస్తానికి ప్రయత్నించారు. సో సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో సినిమా ముచ్చట మొత్తం మాట్లాడేసుకుందాం. ముందుగా సినిమా ప్లాట్ ఏంటంటే, పంజాబ్లో 1995 సమయంలో చాలామంది సివిలియన్స్ చనిపోతారు, లేకపోతే మిస్ అయిపోతారు. అసలు వాళ్ళు ఎలా చనిపోతున్నారు, ఎలా మిస్ అవుతున్నారు, పోలీసులు కనిపెట్టట్లేదు. ఇలాంటి సమయంలోనే మన హీరో కూడా అలాంటి ఒక కేసు తోటి పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. తర్వాత ఏం జరిగింది, అసలు మిస్ అయ్యింది ఎవరు, ఇంతమంది ఎందుకు మిస్ అవుతున్నారు, పోలీసులు ఎందుకు ఏం చేయట్లేదు అని మీరు సినిమాలో చూసుకోవచ్చు అనమాట. చాలా బాగా చూపించారు. అండ్ ఓవరాల్గా సినిమా గురించి చెప్పాలంటే, ఈ సినిమా దాదాపు 3 గంటలు ఉందన్నమాట. సిబిఎఫ్సి వాళ్ళు ఎందుకు 30 కట్స్ అడిగారు అనమాట. దాదాపు 30+ సీన్లు సినిమా నుంచి డిలీట్ చేస్తే అప్పుడు మేము థియేటర్ రిలీజ్ ఇస్తామని చెప్పారు. సో ఈ టీం వాళ్ళు ఎలాంటి ఒక సెన్సార్షిప్ లేకుండా డైరెక్ట్ ఇప్పుడు ఓటీటీలో ZEE5 అయితే రిలీజ్ చేశారు. సో మీకు టైం ఉంటే చూడండి. ఈ సినిమా దాదాపు 3 గంటలు ఉంటుంది అనమాట. సినిమా కొంచెం స్లో బర్నింగ్, అంటే మీకు కొంచెం స్టోరీ మీకు అర్థం అవ్వాలని చెప్పి మెల్లగా తీసుకెళ్తారు, కానీ పే ఆఫ్ అండ్ ఎండింగ్ కూడా చాలా బాగుంటుంది. మజా అనిపించింది నాకైతే. అండ్ ప్రతి ఒక్కరు కూడా చూడాల్సిన సినిమా. అసలు పంజాబ్లో ఏం జరిగింది, అసలు డార్కెస్ట్ ట్రూత్ ఏంటి అని చెప్పి మీరు సినిమాలో చూసి అర్థమవుతుంది. సో ఇది మన సినిమా రివ్యూ. సినిమా మీరు చూసారా, మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటా. అండ్ మన పేజ్ని ఫాలో కొట్టడం మాత్రం మర్చిపోకండి.